హ్యూమిలిటీ, సర్వీస్, పేషెన్స్, లేబర్, టాలరెన్స్. ఇవాళ ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను క్లాసు నెక్స్ట్ 6 నేను వచ్చే క్లాసు చెప్తాను. ఓకేనా మీకు? సో 6th ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గ్రూప్ లవ్, గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ కోఆపరేషన్. ఈ మూడింటికి అర్థమైందా, తెలిసిందా? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు తెలుగులో. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే గ్రూప్ చైతన్యము. మనందరం ఒక గ్రూపా కదా? మన గ్రూప్లో ఉన్న చైతన్యం ఎలా ఉండాలి? ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకళ్ళొకరు చైతన్యం పెంచుకుంటూ పోవాలి. అదే గ్రూప్ లవ్, గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ కోఆపరేషన్ అంటే. మనందరికీ మన పట్ల మనకి అందరికీ ప్రేమ ఉండాలా లేదా? సహృదయం ఉండాలా లేదా? కోఆపరేషన్ ఉండాలా లేదా? లేదా గ్రూప్ అవుతుందా అది? అబ్బా నా పని నేను చేసుకుంటూ పోతా, అబ్బా ఎవరెట్లయితే నాకేంటి, అది గ్రూప్ అవుతుందా? కాదు. సో మన అందరిలో గ్రూప్ లవ్, గ్రూప్ కాన్షియస్నెస్, గ్రూప్ థ్యాంక్ యూ మీరు ఉన్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. గ్రూప్ కోఆపరేషన్ ఉందా లేదా అని మన హృదయం మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. గ్రూప్ లవ్ని పెంచుకోవాలి. గ్రూప్ అంటే సమూహం. అది మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మన సొసైటీ అయి ఉండొచ్చు, మన నేబర్స్ అయి ఉండొచ్చు, మన పిరమిడ్ సొసైటీ అయి ఉండొచ్చు, మన దేశం అయి ఉండొచ్చు, మన ప్రపంచం అయి ఉండొచ్చు. ఓకే, ఏదన్నా గ్రూపే. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? సెల్ఫ్లెస్నెస్ అంటే స్వార్థం లేనితనం. ఇప్పుడు నేను గ్రూప్లో ఉన్నాను సార్, ఓకే, పరిణితాన మేడము గ్రూప్లో ఉన్నది, నేను నా స్వార్థం కోసం వచ్చా, పైసలు చేసుకోవడానికో, నా ఫ్యామిలీలోకి అనుకోండి, లేకపోతే నా సొసైటీ అనుకోండి, ఓకే, నేను పైసలు చేసుకోవడానికి వచ్చా. కానీ ఆ గ్రూప్ ఏంటంటే వేరే పర్పస్ కోసం క్రియేట్ అవ్వబడింది. ఓకే, గ్రూప్ పర్పస్ అంటూ ఒకటి ఉంటుంది కదా. మన అందరి పర్పస్ ఏంటి? మనందరి పర్పస్ ఏంటి? మనం పిరమిడ్ సొసైటీకి ఎందుకు వచ్చాము? మన పర్పస్ ఏంటి? మనందరికీ ఒక కామన్ గోల్తో కోసం మనము ఈ సొసైటీకి వచ్చాం. మనం ఫస్ట్ వచ్చింది మెడిటేషన్ నేర్చుకోవడానికి. ఎస్ ఆర్ నో? మెడిటేషన్ చేసిన తర్వాత మన అచీవ్మెంట్స్, మన గోల్స్, మన విజన్స్ వేరే ఉండొచ్చు. కానీ మనం వచ్చిన మూల కారణం ఏంటంటే మెడిటేషన్ నేర్చుకోవడానికి, మెడిటేషన్ చేయడానికి, మెడిటేషన్ చెప్పడానికి, వెజిటేరియనిజంగా మారడానికి, వెజిటేరియనిజం చెప్పడానికి వచ్చాం. ఎస్, దట్ ఈస్ అ కామన్ పర్పస్. దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. నా హెల్త్ బాగాలేదు నేను అందుకని వచ్చా, నా మనశ్శాంతిగా లేదు అందుకని వచ్చా, దట్స్ ఓకే, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ బాటమ్ లైన్ మెడిటేషన్ చేయడం కోసం, ధ్యానం చేయడం కోసం, ధ్యానం నేర్చుకోవడం కోసము వచ్చాం. ఓకే, సో మనకందరికీ గ్రూప్లో కామన్ గోల్ అంటూ ఉండాలి. నా సెల్ఫిష్నెస్ని, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ని గ్రూప్లోకి తీసుకురాకూడదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? గ్రూప్ని వాడుకుని నేను ఎదుగుతా. గ్రూప్లోకి ఎందుకు వస్తారు? గ్రూప్తో సహకరించడానికి, దాన్ని వాడుకుని ఎదుగుతానా? సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎప్పుడు గ్రూప్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయితే కోఆపరేట్ చేయాలి. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ హార్మ్లెస్నెస్. హార్మ్లెస్నెస్ అంటే హాని చేయని తనము. హార్మ్లెస్నెస్, ఎవరికి మనకు మనం కీడు చేసుకోకూడదు, వేరే వాళ్ళకి కీడు చేయకూడదు.
థాట్స్ ద్వారా అన్నా కానీ, స్పీచ్ ద్వారా అన్నా కానీ, చేతల ద్వారా అన్నా కానీ ఎవరికి మనం హాని చెయ్యకూడదు. ఇమోషనల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ ఎవరికి మనం అడ్డంకుగా ఉండకూడదు, హాని చేయకూడదు, సహకరించాలి. అది హార్మ్లెస్నెస్. ఓకే, గ్రూప్ కాన్షియస్ యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్టు. ఒకరోజు మంచిగా టైం తీసుకుని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాం. ఓకే, రైట్ స్పీచ్ అంటే ఇందాకే మాట్లాడాం. సరైన మాటలు. మేడం నాకు మీరంటే ఇష్టం లేదు మేడం, అది రైట్ స్పీచా రాంగ్ స్పీచా? మేడం నా గ్రూప్లో ఉన్నారు కానీ ఆవిడంటే నాకు ఇష్టం లేదు. సో రైట్ స్పీచ్ ఎప్పుడు వస్తుంది? రైట్ థాట్స్ ఉన్నప్పుడు. రైట్ థాట్స్ ఎప్పుడు వస్తాయి? మనలో ఈగోలు బయట ఒకటి లోపల ఒకటి లేనప్పుడు, అహంకారాలు లేనప్పుడు, ద్వేషాలు లేనప్పుడు రైట్ స్పీచ్ వస్తుంది. హిపోక్రసీ ఉండకుండా ఉండేదే మంచి గ్రూపు. సో రైట్ స్పీచ్ వచ్చింది అంటే వాళ్ళకి గ్రూప్ లవ్ ఉన్నట్టు, గ్రూప్లో చైతన్యం ఉన్నట్టు. ఏ గ్రూప్లో అయితే లవ్ ఉండదో, చైతన్యం ఉండదో అసలు గ్రూపే కాదు అది. ఎవరికి వాళ్ళు యమునా తీరే. ఫోర్త్ థింగ్ ఇస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే మన బాడీ ఉందండి. మన బాడీ ఉందా లేదా? స్టమక్ ఉంది, కిడ్నీస్ ఉంది, హార్ట్ ఉంది, లివర్ ఉంది, ప్యాన్క్రియాస్ ఉంది, ఇంకేమేమున్నాయి, లంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, అబ్బా నేను ఇవాళ స్టమక్ నేను పని చేయను, అబ్బా నాకేంటి చెప్పు నేను పని చేస్తే అనుకుంటుందా లేదా? అనుకోదు కదా. ఎందుకంటే ఈ బాడీ అనేది ఒక గ్రూపు. ఈ గ్రూప్ కోసం ఇవన్నీ అవయవాలు పనిచేస్తేనే, ప్రతి అవయవము ఇంపార్టెంటే, ప్రతి పార్ట్ ఇంపార్టెంటే, ప్రతి ఆర్గన్ ఇంపార్టెంటే. ప్రతి ఏ ఆర్గన్ అన్నా పంచడం ఆపేసిందంటే ఆ బాడీ కుల్లబడిపోతుంది. సో మనందరము ఒకళ్ళ గ్రూప్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, నిస్వార్థంగా పని చేయాలి. కడుపు దానికోసం పనిచేస్తుందా, మన బాడీ కోసం పనిచేస్తుందా? లేకపోతే లివర్కి స్టమక్కి కొట్లాటయ్యి నేను పంచాను అంటుందా? లివర్ తన పని చేసుకుంటూ ఉంటుంది, తిని పని చేసుకుంటూ ఉంటుంది, కానీ బాడీకి ఎలైవ్గా ఉండేలా, బతికి ఉండేలా సహకరిస్తూ ఉంటుంది. అవునా కదా? సో అలాగే మన గ్రూపు కూడా కాంపిటీషన్ ఉంటుందా? లంగ్స్కి, హార్ట్కి నేను ఇంపార్టెంట్ అంటే నేను ఇంపార్టెంట్ అంటుందా? అన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్ కదా. సో ఫ్యామిలీలో అందరు మెంబర్స్ ఇంపార్టెంటే కదా, ఈక్వలే కదా. సొసైటీలో అందరు మెంబర్స్ ఈక్వలే కదా. సో దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? బికాస్ దేర్ ఈజ్ నో లవ్. నెక్స్ట్ ఇది ఇంట్యూటివ్ పర్సెప్షన్. ఇంట్యూషన్ అంటే ఏంటి సార్? ఇంట్యూషన్ అంటే ఏంటి మేడం? అంతర్దృష్టి. అమ్మా నా తెలుగు బాగానే ఉంది. ఇంట్యూటివ్ పర్సెప్షన్ అంటే అంతర్దృష్టి. ఒక్కొక్కసారి ఏదైనా మనం సిచ్యువేషన్ చూసామనుకుంటే అయ్యో నేను ఇది ఎప్పుడో చూసానే అన్నట్టు అనిపిస్తుంటుంది. అవునా కదా? ఎవరైనా మన దగ్గర వాళ్ళు బాధపడుతుంటే మనకి తెలుస్తూ ఉంటుంది మన వాళ్ళు బాధపడుతున్నారని. అవునా కదా? దాన్ని ఇంట్యూషన్ అంటారు. ఆ ఇంట్యూషన్ అనేది ఫిజికల్ లెవెల్లో ఉంటుంది, హయ్యర్ లెవెల్లో కూడా ఉంటుంది. మన ఇంట్యూషన్ అనేది ఫిజికల్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు మనకి అందరి నీడ్స్ గురించి తెలుస్తాయి, అందరి అవసరాల గురించి తెలుస్తాయి. ఇమోషనల్ అవసరాలు, మెంటల్ అవసరాలు, స్పిరిచువల్ అవసరాలు తెలుస్తాయి. అప్పుడు మనకి అందరము తోడ్పడతాం, కోఆపరేట్ చేస్తాం. అది గ్రూప్ లవ్ అంటే. సబార్డినేషన్ అంటే తెలుగు ట్రాన్స్లేషన్ వద్దులేండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబార్డినేషన్ అంటే నా ఒపీనియన్స్, నా కోరికలు, నా గోల్స్ని పక్కన పెట్టి గ్రూప్ గోల్స్ని, గ్రూప్ వర్క్ని సహాయపడడం, అది కరెక్ట్ గ్రూపు. ఓకే, నా ఒపీనియన్స్ ఒక దాని మీద ఉండొచ్చు, కానీ గ్రూప్కి ఏది మంచిది, నా కోరికలు వేరే ఉండొచ్చు, కానీ గ్రూప్కి ఏది మంచిది,
నా పర్సనల్ గోల్స్ వేరే ఉండొచ్చు, కానీ గ్రూప్ గోల్స్ ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. అప్పుడే కరెక్ట్ గ్రూప్ అనేది అవుతుంది. ఓకే, ఎవ్రీబడి అండర్స్టూడ్? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? మీలో మన అందరం ఉన్నామా? అంతే అంతే మనకు కావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ నెక్స్ట్ వీక్ టు స్టడీ ది అదర్ 6 petals. ఈ వారము మీ అందరి హోంవర్క్ ఏంటంటే ప్రతిరోజు 6 ఉన్నాయి కదా, మండే నుంచి సాటర్డే వరకు ఒక్కొక్క పెటల్ని మీరు సీడ్ థాట్ లాగా పెట్టుకుని ధ్యానం చేయండి. ఎవ్రీడే 1 petal. ఓకే, ప్రామిసా? థ్యాంక్ యూ.